90 డేస్ నోటీస్ పీరియడ్. ఇది చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మన స్టూడెంట్స్కి నేను ఎక్కువ దగ్గర నుంచి గమనిస్తుంది 90 డేస్ పీరియడ్ని ఎలా మేనేజ్ చేయాలి. దీనికి కొంచెం ట్రిక్స్ ఉంటాయి. ఇది ఎథికల్ అయితే కాదు కానీ బట్ మనకి సర్వైవల్ టాక్టిక్స్ మాత్రంగానే తీసుకోండి దీన్ని. ఎందుకంటే 90 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటే చాలా కంపెనీస్ యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ వాళ్ళ నోటీస్ పీరియడ్ మాత్రం 90 డేసే ఉంటుంది. సో ఇది చాలా మందికి బాధ కలిగించే విషయం. దీన్ని మనం బయట పెట్టుకోవాలంటే 90 డేస్ నోటీస్ పీరియడ్ని మీరు 90 డేస్ అని చెప్పొద్దు, అలాగని రిజైన్ చేయొద్దు. చాలా మంది 90 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటే కష్టం అవుతుందని చెప్పేసి ముందే రిజైన్ చేసి తర్వాత మెంటల్ ప్రెజర్ తీసుకుంటున్నారు. ఆ మెంటల్ ప్రెజర్ తీసుకోవడం కంటే ఇంకొక చిన్న ట్రిక్ చేయొచ్చు. మనం 90 డేస్ నోటీస్ పీరియడ్ మీరు 45 డేస్కి చెప్పేసేయండి అండ్ బైఅవుట్ ఆప్షన్ ఉందని చెప్పండి. లేదు అంటే రిజైన్ చేశానని చెప్పేసేయండి. అబద్ధమే ఇది, కానీ తప్పదు. ఇది జస్ట్ కొన్ని కేసుల్లో అబద్ధం చెప్పడం తప్ప రైట్ అనేది డిబేట్ నుంచి పక్కన పెడితే సర్వైవల్ టాక్టిక్స్ నా సైడ్ నుంచి. కంపెనీస్ ఎలాగో 90 డేస్ లోపు ఉంటేనే లేదంటే ఇమీడియట్ జాయినర్స్ని లేదంటే 1 మంత్ జాయినర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇనీషియల్గా మీరు నేను ఆల్రెడీ బెంచ్లో ఉన్నాను లేదంటే ఆల్రెడీ రిజైన్ చేశాను, ఒక 45 డేస్లో నేను జాయిన్ అవ్వగలను చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చేసేయండి. ఇది తప్ప రైట్ అనేది పక్కన పెడదాం. సర్వైవల్ మాత్రమే ఆల్రెడీ ప్రూవెన్ మోడల్ కాబట్టి మన స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను ఇది మీకు చెప్తున్నాను. ఇక్కడ మీరు 90 డేస్ నోటీస్ పీరియడ్ బదులుగా 45 డేస్లో జాయిన్ అవ్వగలుగుతానని ప్రామిస్ చేయండి. దానికి అవసరమైన రిక్వైర్మెంట్స్ని వాళ్ళకి చెప్పండి ఎలాగ మీరు 45 డేస్లో జాయిన్ అవ్వగలుగుతాం అనేది. ఇక్కడ చాలా వరకు ఒక 60 to 70% కంపెనీస్ 45 డేస్ నోటీస్ పీరియడ్ 45 డేస్లో జాయిన్ అవ్వగలుగుతానంటే మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ 45 డేస్ అయిపోయిన తర్వాత లక్కీగా జాబ్ వచ్చింది, మీ జాయినింగ్ ఏమో వితిన్ 45 డేస్లో వాడు జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చేసాడు. కానీ ఇక్కడున్న కరెంట్ కంపెనీలో 45 డేస్ లోపు జాయిన్ అవ్వడం చాలా కష్టం. సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకుంటాం అంటే వన్స్ ఆఫర్ వచ్చిన తర్వాత నెగోషియేట్ చేయడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. అది వస్తుందా రాదా అనేది సెకండరీ. ముందు బైఅవుట్ ఆప్షన్ ఉంటుంది, నెగోషియేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఎంతో కొంత దాన్ని పుష్ చేయడానికి ట్రై చేయండి. లక్కీగా 45 డేస్కి యాక్సెప్ట్ చేశారంటే వీఆర్ హ్యాపీ. ఒకవేళ చేయలేదు మనం అంత వరస్ట్కే వెళ్ళిపోదాం. 45 డేస్లో చేయలేదు బట్ అట్లీస్ట్ ఒక 60 డేస్కి యాక్సెప్ట్ చేశారు, 1 మంత్ మాత్రమే బైఅవుట్ ఆప్షన్ ఇచ్చారనుకోండి. ఇక్కడ 45 డేస్కి యాక్సెప్ట్ చేయలేదు, ఓకే మంచిది పర్లేదు, బట్ అట్లీస్ట్ 60 డేస్కి ఇచ్చారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ కంపెనీకి ఇన్ఫార్మ్ చేద్దాం. మనం ఏదైతే ముందు ఆఫర్ లెటర్ తీసుకున్నామో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం. ఇక్కడ 2 రకాలుగా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయొచ్చు, కానీ ఇమీడియట్గా చేస్తే ఒప్పుకుంటారో లేదో అని ఒక భయం ఉంటే 40 డేస్కి అప్డేట్ చేయండి వాళ్ళకి. అంటే ఇంకొక 1 వీక్లో జాయిన్ అవుతాము అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం రిక్వెస్ట్ చేయండి. ఇంకొక 10 to 15 డేస్ టైం కావాలి, ఇప్పుడున్న కంపెనీలో కేటీ అవ్వలేదు, వాళ్ళకి కొత్త ఎంప్లాయీ ఇంకా జాయిన్ అవ్వలేదు, వాడికి కేటీ ఇచ్చేసి నేను రావాలి, సో నాకు ఇంకొక 10 to 15 డేస్ టైం కావాలని అడగండి. 99% ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇంకొక 10 to 15 డేస్లో వాళ్ళకి ఒక క్యాండిడేట్ దొరకడం అంత ఈజీ కాదు. క్యాండిడేట్ దొరికినా హైర్ చేసుకోవటం, హైరింగ్ ప్రాసెస్ అయిపోయి వాడు మళ్ళీ ఆ టైంకి జాయిన్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఆ ప్రాసెస్లో చూస్తే మనకి ఇక్కడ 90% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకా బెటర్ కాదు అసలు వాడు ఇమీడియట్ జాయినర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇమీడియట్ జాయిన్ అవుతానని చెప్పండి, ఆఫర్ని క్రాక్ చేయండి. ఈ గ్యాప్లో వాడు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు రేపు మన ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని. మనం ఇక్కడ మల్టిపుల్ ఆఫర్స్ కోసం ట్రై చేయండి. మన స్టూడెంట్స్కి మల్టిపుల్ ఆఫర్స్ రావడానికి ఇదొక రీజన్. అంతేగాని వాళ్ళు ఇంకా బెటర్ ప్యాకేజ్ కోసం గ్రీడీగా ఉండో చేయట్లేదు. సో ఇక్కడ మీరు కూడా ఏంటంటే ఒక ఆఫర్ని పెట్టుకున్న తర్వాత కౌంటర్ ఆఫర్స్ ట్రై చేయండి. ఈసారి జెన్యూన్గా వెళ్ళండి. నాకు ఆల్రెడీ ఒక ఆఫర్ ఉంది, నా నోటీస్ పీరియడ్ ఇదిగో ఇంకా 2 months ఉంది, సో నేను ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నానని చెప్పేసి ఒక ఆఫర్ కోసం ఇంకొక ఆఫర్ కోసం ట్రై చేయొచ్చు. అంత ఈజీనా మల్టిపుల్ ఆఫర్స్ అంటే? ఒక ఇంటర్వ్యూ ఆల్రెడీ క్లియర్ చేసిన మీకు ఇంకొక ఇంటర్వ్యూని క్లియర్ చేయడం పెద్ద కష్టమైతే కాదు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా మేనేజ్ చేయాలి, ఎలాగ వాళ్ళకి కన్విన్స్ చేయాలి అనేది ఏమైనా డౌట్ ఉంటే నేను ఫ్రీగా 1-on-1 కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో మీరు కమెంట్ చేయండి. మీకు ఏమైనా మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాంట్లో కమెంట్ చేయండి. లేదంటే కెరీర్ కౌన్సిలింగ్ నుంచి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఏమైనా కావాలి అంటే మా టీంని అప్రోచ్ అవ్వండి. సో నా అపాయింట్మెంట్ తీసుకొని మనం ఫ్రీగా నేను మీకు కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను.